యోహాను సువార్త 6వ అధ్యాయము 26-27. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, అక్కడ ప్రభు మల్టిప్లికేషన్ మనం చూస్తాం. ఆ బ్రెడ్, ఆ చేపలు విరిచి పంచిపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ శిష్యులందరూ కూడా దేవుని పేరిట ఉన్నటువంటి వారందరూ కూడా దేని కొరకు వెతుకుతున్నారంట? వారికి కావలసినటువంటి ఆహారం కొరకు ఒక సెల్ఫిష్ డిజైర్స్తో వాళ్ళు ప్రభుని వెంబడిస్తున్నటువంటి విషయం ప్రభు మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే వాళ్ళు న్యాచురల్ రొట్టె ప్రభు విరిచి ఆశీర్వదించి వాళ్ళకి పంచిపెట్టినప్పుడు వాళ్ళు తిని వాళ్ళు తృప్తి పొందిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనకి ఎప్పుడైతే ఆహారం కొదుగా ఉందో ప్రభువును మనం వెంబడిస్తే ప్రభు ఏం చేస్తాడో మనకి ఒక మిరకిల్ చేసి, ఒక సూచన చేసి ఆయనకు మళ్ళీ మళ్ళీ మనకు ఆయన ఆహారం పెడతాడు కదా అని వెంబడిస్తున్నారు అని వాళ్ళ హృదయాంతరంగాలు ఎరిగినటువంటి ప్రభు వాళ్ళకి విశదంగా వాళ్ళకి తెలియచేసినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మానవుడు క్షయమగు ఆహారము కొరకే కష్టపడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అక్షయమగు ఆహారం అంటే నిత్య జీవము కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మాటల కొరకు మానవుల్ని కష్టపడమంటే దాని కొరకు కష్టపడలేని వారుగా ఉన్నారు. ఎందుకంటే మనం ఆలోచించినట్లయితే ఎప్పుడు లేచినా మనము సర్వసాధారణంగా ఉదయం లేచామంటే మనం సస్టైన్ అవ్వడం కొరకు న్యాచురల్ ఫుడ్ కొరకు మనము పరిగెత్తుతూ ఉంటాం. అయితే అది క్షయమైపోయేటటువంటి ఆహారం. అక్షయమైనటువంటి ఆహారం అంటే దేవుని యొక్క జీవార్థమైనటువంటి వాక్యం అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అయితే ప్రభు తండ్రి అయినటువంటి యెహోవా చేసినటువంటి కార్యం ఏంటంటే, ఆయన లోకమును ఎంతో ప్రేమించి ఆ వాక్కునే తన కుమారుని ద్వారా ఈ లోకమునకు మనకు ఒక గిఫ్ట్ అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ వాక్యమే ఈ లోకంలో లేకపోతే మనం ఎక్కడ ఆదరించబడతాం? అయితే మనందరం కూడా ఏం ఆలోచిస్తామంటే, మనం బాహ్యమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తాం కానీ ఇంటర్నల్గా ప్రభువును మనం తీసుకొని మన లైఫ్ని మనం ఎలాగ సస్టైన్ చేసుకోవాలో, ఇటర్నల్ లైఫ్కి ఎలాగ సిద్ధపడాలో అనేటటువంటి విషయానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి మానవాళిగా మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. 29వ వచనంలో వాళ్ళు అన్నారు, అయితే దేవుని వెంబడించి దేవుని క్రియలు దేవుని ప్రకారంగా నడవాలంటే మేము ఏం చేయాలి అంటే, ఆయన ఏం చెప్పాడంటే, ఆయనను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో దేవుని క్రియ అని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట కూడా అలైవ్, సజీవమైనది. అది మీరు నమ్మడమే దేవుని యొక్క క్రియ. మనం లోకంలో మనుషులు చెప్పిన వాటినన్నిటినీ నమ్ముతాము. బయట ప్రపంచంలో ఎవరు చెప్పినా వాటి మాటలన్నిటినీ మనం తీసుకుని వాటిని నమ్ముతాము. ఇది అవును అన్నటువంటి విషయాన్ని మనం చేస్తాము. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చేసరికి మానవుడు దాన్ని పెడచెవున పెడుతూనే ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే మనందరి జీవితాల్లో మనం అందరం బిజీ అయిపోయాం. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, ఆ పంపిణీ వాణి యందు ఎంత విశ్వాసం ఉంచుతున్నావు, ఆ మాట ఎంతవరకు వినగలుగుతున్నావు, ఆయనే జీవం అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం అంతగా విశ్వసించలేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నామనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి పని ఏంటంటే, ఒక మనిషి నిజంగా న్యాచురల్ థర్స్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే నీటిని తీసుకుని నీటిని త్రాగి మన యొక్క దాహాన్ని తీర్చుకుంటాం. మరి ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవాలంటే ఆ లివింగ్ వాటర్స్ ఖచ్చితంగా మనలో నిల్వ ఉండాలి. ఆ లివింగ్ వాటర్ ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వాక్యముగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆది కాండంలో మనకు ఒక యూఫ్రటీస్ నది కనబడుతూ ఉంటుంది. అదే మనకి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ యూఫ్రటీస్ నది అంటే ప్రభువు ఆ నదులు, జీవ జల నది, లివింగ్ వాటర్స్ ఎలా ఉంటాయన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆది కాండంలో సృష్టించినటువంటి అది ఏషియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ నదిగా మనం అక్కడ చూస్తాం, రివర్గా మనం చూస్తాం. అయితే ప్రస్తుతానికి మనం చూసినట్లయితే 2000
కొంచెం 10 లోపులోకి మనం చూసినట్లయితే ఇది కొద్దిగా డిమినిష్ అయిపోతూ తక్కువగా మార్చబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే యూఫ్రటీస్ నది ఖచ్చితంగా ఎండిపోతుంది. అది థియోలాజియన్స్ అప్పట్లో చూసినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోవడం ఏంటి, అది అంత బాగా ఫ్లో అయ్యేటటువంటి ఆ నది కదా, అనేకమైనటువంటి చోట్లలో అది ప్రవహిస్తూ ఉంది కదా. థియోలాజియన్స్కు వాళ్ళకి అర్థం అవ్వలేనటువంటి విషయాన్ని మనం చూస్తాం. కానీ 2010 లోపుకి వచ్చేసరికి కొద్దిగా ఆ నది కొద్దిగా ఎండిపోతూ వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం చరిత్ర ద్వారా. 2040వ సంవత్సరం వచ్చేసరికి కంప్లీట్గా యూఫ్రటీస్ నది అంతా ఎండిపోతుందంట. అది దేవుని యొక్క వాక్య ప్రకారం మనుషులకి అర్థం కాదు, మనుషులు వెళ్ళిన వాళ్ళకి అర్థం కాలేదు, థియోలాజియన్స్కి దాని అర్థం కాలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థకము కానేరదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యము ఎంత సత్యమైనదంటే, కానీ నీలో ఉండేటటువంటి ఆ జీవ జల నది ఎన్నటికీ తరిగిపోదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మనుషుడు అనేకమైనటువంటి వాటి కొరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, కానీ జీవార్థమైనటువంటి దేవుని యొక్క వాక్కు కొరకు కానీ జీవాహారము కొరకు కానీ కనిపెట్టలేనటువంటి మానవుడిగా జీవిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, అంతేకాని మంత్లీ బ్రెడ్ ఇవ్వు ప్రభు అని వ్రాయబడలేదు. కనుక మనందరం కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యమును చదవవలసినటువంటి వారమై ఉన్నాం. అందరం ఇప్పుడు ఏమైపోయామంటే ఆ యూఫ్రటీస్ నదిలాగా అందరం డ్రై అయిపోతున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క నీ జీవితాన్ని, నీ ఉపవాసం కనీసం వారానికి ఒక్కరోజన్నా ఉండగలుగుతున్నావో లేదో ఒక్కసారి నువ్వు దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వకపోవడం వల్ల మనందరి జీవితాలు, మనందరి కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు అన్నీ డ్రై అయిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ హెల్దీ లుక్, ఆ హెల్దీ ఫ్యామిలీ, ఆ హెల్దీ ఇండివిజువల్ పరిస్థితి అన్నది లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నాం. కానీ ఒక్క వారానికి ఒక్కరోజు ఆహారం తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక పావు గంట, ఒక అరగంట, ఒక గంటలో మనం బాడీకి కావాల్సిందంత ఒక అలాగ డ్రై అయిన తర్వాత నువ్వెంత ఆహారం పెట్టినా కూడా ఆ మనిషి తినలేని, డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక్కసారి మీ రీడింగ్స్ మీరైనా సరే ఖచ్చితంగా దాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభు చెప్పినటువంటి మాట, మీరు ఫిజికల్ నీడ్స్ కొరకు నన్ను వెంబడించొద్దు, ఏదో సూచక క్రియ చేసి ఆహారాన్ని మల్టిప్లై చేసి మీకు పెడతాననే ఉద్దేశం చేత మీరు నన్ను వెంబడిస్తున్నారేమో, కానీ అది కాదు. తండ్రి అయినటువంటి యెహోవాయే నన్ను ఈ భూలోకంలోనికి పంపించాడు కనుక నన్నే మీరు చేర్చుకుంటే మీకు ఎల్లప్పుడూ మీ జీవితంలో మిరకిల్స్ జరుగుతూనే ఉంటాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క జీవాహారం ఆయన మనకు అనుగ్రహించారు కనుక ఆ జీవాహారాన్ని మీరు క్లెయిమ్ చేయండి. ఆ జీవాహారం, ప్రభువా నువ్వు సజీవమైనటువంటి దేవుడు, నీ వాక్యము సజీవమైనది కనుక నాకు మృతమైనటువంటి నా జీవితంలో ఉన్నటువంటి, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా ఫైనాన్సెస్లో, ఎక్కడైనా కానీ నా మినిస్ట్రీలో ఎక్కడైతే డెడ్ స్టేట్ ఉందో ఆ డెడ్ స్టేట్లోంచి నువ్వేం చేయంటే నీ యొక్క సజీవమైనటువంటి లివింగ్ వాటర్స్ని పంపింపచేసి ఆ యొక్క డెడ్ వాటర్స్ అన్నిటినీ లివింగ్ వాటర్స్గా మార్చు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే మందిరములో నుండి మనం చూస్తాం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఎవరు తీయొద్దు కానీ ఒక నది మందిరంలో నుండి ప్రవహిస్తూ ఉందంట. అంటే అక్కడ నుంచి పారేనటువంటి నది ఎక్కడికి వెళ్తుందంట, మృత సముద్రం దగ్గరికి వెళ్తుందంట. ఆ మృత సముద్రం దగ్గరికి ఎప్పుడైతే ఈ మందిరంలోంచి ప్రవహించే నీరు అక్కడికి వెళ్ళిందో అక్కడ చచ్చిపోయినవన్నీ కూడా బ్రతుకుతాయంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ కొన్ని మొక్కలు కూడా బారులు తీరు ఉన్నాయంట. ఆ మొక్కలకు ఆ నీళ్లు తగిలేటప్పటికి అవి కాపు కాస్తాయంట. ఎంతకాలం కాపు కాస్తాయంట? 12 నెలల్లో కూడా కాపు కాస్తాయంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి కుటుంబం కూడా 12 నెలలు ఆశీర్వదించబడాలి. ప్రతి కుటుంబం కూడా 12 నెలలు కూడా స్వస్థత పొందాలి. ప్రతి
ప్రతి కుటుంబం కూడా 12 నెలలు కూడా మేము సమృద్ధిగా ఉన్నామండి, మేము సంతోషంగా ఉన్నామండి, మేము ఆరోగ్యంగా ఉన్నామండి, మా ఆత్మీయ స్థితి బాగుందండి, మా కుటుంబ పరిస్థితులు బాగున్నాయండి, మా వ్యక్తిగత పరిస్థితులు బాగున్నాయండి అని మనందరం కూడా ఎలుగెత్తి సాక్ష్యం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. మీరు ప్రభుతో చెప్పండి ఆ విషయాన్ని. ప్రభువా, నా జీవితంలో ఈ స్టేజ్లో నేను ఆగిపోయాను, ఈ స్టేజ్లో నేను డ్రై అయిపోయాను, దీనివల్ల నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను, అయినప్పటికీ లేట్ కాదు ప్రభువా, నీ వాక్యము సజీవమైనదై. ఎందుకంటే పారాసెటమాల్ కొన్ని సంవత్సరాల క్రితం పనిచేసింది, ఇప్పుడు పనిచేస్తుంది, రాబోయే దినాల్లో కూడా అది ఇంకొంచెం ఏదైనా దాన్ని కొంచెం కాంపోజిషన్ మారుస్తారేమో పనిచేస్తుంది. నీ వాక్యం అయితే సజీవమైనటువంటి వాక్యము కనుక ప్రభువా నాతో మాట్లాడమని మీరు దేవుడిని అడగండి. మానవుడు మీతో మాట్లాడక్కర్లేదు, లేకపోతే సేవకులు మీతో మాట్లాడవలసిన అవసరం లేదు, దేవుణ్ణి మాట్లాడమని అడగండి. ప్రభువా నీ వాక్కు చేత నాతో మాట్లాడమని అడగండి, నీ వాక్కు చేత నన్ను దర్శించమని అడగండి. నువ్వు నన్ను టచ్ చేయమని దేవుని మీరు అడిగితే ప్రభువు మిమ్మల్ని టచ్ చేస్తాడు, సేవకుడు మిమ్మల్ని టచ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని వాక్కు నేను టచ్ చేస్తుందో నీ జీవితం అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి, నీకు మళ్ళీ నూతనమైనటువంటి జీవము, లివింగ్ వాటర్స్ నీలో ఊపుకుతూ పొర్లుతూ పారుతూ ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం దగ్గరికి రండి, దేవుని వాక్యంతో మీ యొక్క లైఫ్ని ఒక్కసారి మీ స్టాండర్డ్ మీరు సరిచూసుకుంటే దేవుని వాక్యము మనందరి జీవితాలు, మనందరి కుటుంబ జీవితాలు, మనందరి సంఘంలో అందరి కుటుంబ జీవితాలు ప్రభువు ఆ తన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని సరిచేసి ఆశీర్వదించును గాక. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.